నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఇదంతా కూడా చెన్నై టు కర్నూలుకు వచ్చే జాతీయ రహదారి. మనం చూస్తూ ఉన్నాము. రైట్ సైడు డివైడర్ ఏదైతే ఉందో అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏసీ బీసీ వీసీఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టింది. ఇక్కడే మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇక్కడే మొదట టైర్ పేలిన తర్వాత ఈ డివైడర్ను ఢీకొట్టి ఇక్కడ నుండి నేరుగా ఏదైతే ఈ డివైడర్లోనే దాదాపుగా ఒక 50 నుండి 100 మీటర్స్ మేర డివైడర్ మీదే బస్సు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డివైడర్ మధ్య భాగంలో ఉన్న ఈ చెట్లన్నీ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఈ మార్గం గుండానే కొన్ని చెట్లు కంప్లీట్గా బస్సు వెళ్ళినటువంటి స్పీడ్ దాటికి చెట్లన్నీ కూడా ఊడిపడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే లెఫ్ట్ సైడ్ మార్గం ఉందో లెఫ్ట్ సైడ్ టైర్తో పాటు రైట్ సైడ్ ఉన్నాం విజువల్ దాదాపు 100 మీటర్ల మేర ఇదే డివైడర్ మిన్నే బస్సు ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా ఎదురుగొస్తున్నటువంటి ఏదైతే కర్నూలు నుండి చెన్నైకి వెళ్ళే జాతీయ రహదారి ఉందో ఎదురుగా వస్తున్న కంటైనర్ను బస్సు ఒక్కసారిగా ఢీకొట్టడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం. మరోసారి ఈ డివైడర్ దాదాపు ఒక 50 to 100 మీటర్స్ ఈ మార్గం గుండానే బస్సు ప్రయాణించిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నుండి నేరుగా ఏదైతే ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ను ఢీకొట్టింది. కంటైనర్ను ఢీకొట్టిన తర్వాత అప్పటికే టైరు పేలిన తర్వాత ఒకసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో రైట్ సైడ్ వస్తున్నటువంటి ఎదురుగా వచ్చే కంటైనర్ను ఢీకొట్టింది. కంటైనర్ను ఢీకొట్టిన తర్వాత మంటలు అత్యధికంగా వ్యాపించడంతో ముందు భాగంలో ఉన్నటువంటి డ్రైవర్తో పాటు కంటైనర్లో ఉన్నటువంటి డ్రైవరు క్లీనర్ కూడా ఇక్కడే ఈ ప్లేస్లోనే ముగ్గురు కూడా సజీవ దహనమైనటువంటి పరిస్థితి. అయితే ఇటీవల మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రధానంగా ఫైబర్తో పాటు మండే స్వభావం ఎక్కువగా ఉండడంతో ఇటీవల కాలంలో మనం కర్నూలు జిల్లా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన ఏదైతే ఉందో అందులో కూడా 19 మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా బస్సు ఎదురుగా వచ్చే కంటైనర్ను ఢీకొట్టిన తర్వాత ఇక్కడే బస్సులో ఉన్నటువంటి డ్రైవరు ఎదురుగా వచ్చినటువంటి లారీలో ఉన్న డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా ముగ్గురు ఇక్కడే ఈ ప్లేస్లోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి. బస్సులో ఉన్నటువంటి పార్ట్స్తో పాటు లారీలో ఉన్న ఏదైతే కంటైనర్లో ఉన్నటువంటి 2 వీలర్ వెహికల్స్ అన్నీ కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా పోలీసులు కావచ్చు ఇటు రెవెన్యూ ఇతర సంబంధిత అధికారులంతా కూడా ఇక్కడ నుండి నేరుగా బస్సు కంటైనర్ను కూడా ఇక్కడ నుండి తొలగించి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ మార్గంలోనే ఎదురుగా వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ సైడ్ వచ్చే లారీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే హైవే ప్యాట్రోలింగ్ సంబంధిత వెహికల్ ఏదైతే ఉందో వెనుక భాగంలో వచ్చే లారీ డ్రైవర్స్ అంతా కూడా అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన తర్వాత అక్కడి నుండి నేరుగా హుటాహుటిన బస్సు దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే బస్సులో మంటలు వ్యాపించడంతో బస్సులో మంటలు వ్యాపించిన తర్వాత బ్యాక్ సైడ్లో ఉన్న ఎమర్జెన్సీ విండో ఏదైతే ఉందో విండోను బ్రేక్ చేసిన తర్వాత బ్రేక్ చేసి అందులో ఉన్న 36 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నెల్లూరు నుండి హైదరాబాద్కు వెళ్తూ ఉన్నారు. అంతా కూడా అర్ధరాత్రి సమయం కావడంతో గాఢమైనటువంటి నిద్రలో ఉన్నారు. గాఢమైన నిద్రలో వాళ్ళు కళ్ళు మూసుకొని తెరిచేలోపే ఈ ఘటన అంతా కూడా జరిగినట్లు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ప్రైవేట్ ట్రావెల్ సంబంధిత బస్సుల్లో కొంత టైం మెయింటెనెన్స్ కావచ్చు లేదా వారికి ఉండే వర్క్ ప్రెజర్ వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లుగా కూడా అనేక రకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికైనా ఇటు అధికారులు కావచ్చు లేదా ప్రైవేట్ ట్రావెల్ సంబంధిత వారు కూడా కొంత అప్రమత్తమయ్యి రానున్న రోజుల్లో వీటిపై కట్టడి చేస్తే ఖచ్చితంగా కొంత మారే ఛాన్స్ ఉందంటూ కూడా ఇటు పబ్లిక్ కావచ్చు లేదా ప్రైవేట్ ట్రావెల్ సంబంధిత వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.